రాగి దోశలకు ఎటువంటి పిండి నానబెట్టాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో ఉండే దోశల పిండితోనే ఈజీగా రాగే దోశలు వేసుకోవచ్చు. అదెలా అంటే మనము ఇంట్లో రోజు దోశల పిండి ఉంటది కదా, అందులోనే కొద్దిగా రాగి పిండిని యాడ్ చేసుకుని చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ బాగా కరిగేంత వరకు అందులో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ మిశ్రమాన్ని దాని మీద మనం రోజు వేసుకునే దోశలు ఎలా వేసుకుంటామో పలుచగానే వేసుకోవాలి. పలుచగా వేసుకున్న వస్తాయండి, లావుగా వేస్తేనే వస్తాయని లేదు. పలుచగా వేసుకున్న మనం ఎలా దోశలు అయితే వేస్తామో అలాగా చక్కగా వేసుకోవచ్చు. తర్వాత దాని మీద ఉల్లిపాయలు, క్యారెట్, బీట్రూట్ ఇలా మీకు నచ్చిన కూరగాయలని వేసుకొని పైన ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసుకొని ఒక్క క్షణం మూత పెట్టుకోవాలండి. మూత తీసి చూస్తే ఇలా చక్కగా అన్ని బాయిల్ అయిపోయి మనకి కనిపిస్తుంది. సో చక్కగా మనము దాన్ని ఇప్పుడు ఫ్లిప్ చేసుకోవాలి. రెండో వైపు కూడా తిప్పుకొని చక్కగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకొని తింటే టేస్ట్ అనేది